హాయ్ ఎవ్రీవన్. మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్నే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎందుకు అనుకున్నారు, ముఖ్యంగా అక్కడే ఎందుకు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, విజన్ విశాఖ పేరుతో నిన్న ఎందుకు అక్కడ సభ నిర్వహించి రేపు పోస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అక్కడికే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి మనం ఆలోచించాలండి, 2014లో తన తల్లిని ఓడించిన వైజాగ్, అలాగే 2019లో తన పార్టీని ఓడించిన వైజాగ్ను కూడా కాదనుకొని ఇవాళ రోజున వైజాగ్నే ఎందుకు డెవలప్ చేయాలని చెప్పేసి వారు తపన పడతా ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గత 5 సంవత్సరాలుగా మారిన వైజాగ్ రూపురేఖల్ని మనందరం కూడా రికలెక్ట్ చేసుకుంటే, ఎవరికి వారం ఆత్మవిమర్శ చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అజెండా ఒక్కటేనండి, ఏపీని డెవలప్మెంట్ చెయ్యాలి, అదొక్కటే వారి ఎజెండా. అంతేకాదు రాబోయే 50-100 సంవత్సరాల తర్వాత కాదు ఫ్రూట్స్ మనం చూడాల్సింది, లేదా నెక్స్ట్ జనరేషన్ కాదు ఫ్రూట్స్ చూడాల్సింది, ఇప్పుడు ఏవైతే మనం ఉన్నామో ఇప్పుడే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇప్పుడే ఆ ఫలాలు మనం అందుకోవాలి, నెక్స్ట్ 5-10 ఇయర్స్లోనే అది మనందరం కూడా చూడాలి అని చెప్పేసి వారు కంకణం కట్టుకొని మరీ కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలండి, ఒక ఏపీ డెవలప్మెంట్ జరగాలంటే ఒక ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్ కావాలి. అలాంటి ప్లాట్ఫామ్ మనం తీసుకుంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు, కావాల్సిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అక్కడ ఏదైనా సరే మనకు వైజాగ్లో మాత్రమే అనుకూలంగా ఉంది, ఆ ప్రదేశం మాత్రమే అనుకూలమైన ప్రదేశం కాబట్టి ఈజీగా మనం, అంటే హైదరాబాదుకు ధీటుగా రానున్న రోజుల్లో అతి తక్కువ కాలంలో మనం డెవలప్ చేసుకోగలిగినటువంటి ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే అది వైజాగ్ మాత్రమే అని చెప్పేసి గుర్తించారు. కాబట్టి ఇవాళ రోజున మనం ఏ వర్క్ చేయాలన్నా ఆ ప్లేస్ ముందు డెవలప్ చేసుకుంటే ఆ తర్వాత మిగిలిన అన్నీ కూడా వన్ బై వన్ చేసుకురావచ్చు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇవాళ రోజున మనకి వైజాగ్ని డెవలప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రోజున తీసుకోండి, అమరావతి రాజధాని అన్నప్పుడు అది 3 పంటలు పడినటువంటి వ్యవసాయ ప్రాంతం అండి. దాన్ని వాళ్ళ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి అన్నీ చేసుకుంటూ దానికి ఒక ఇది తీసుకురావాలి అంటే మినిమం బేస్ కానీ అన్నీ తీసుకురావాలంటే మినిమం ఒక ప్లేస్ అన్నీ వచ్చినటువంటి ఫెసిలిటీస్తో కూడినటువంటి ఒక దాన్ని డెవలప్ చేయాలంటే ఆ ప్లేస్కి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్స్ 20-30 ఇయర్స్ అండి. 20-30 ఇయర్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ ప్రదేశాన్ని చేసుకోవడమే సరిపోతే ఇక మళ్ళీ రాష్ట్రాన్ని డెవలప్ చేసేది ఎప్పుడు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచించుకొని, ముఖ్యంగా మనం ఆదాయ వనరులు కానీ ఏదైనా ఎక్కడైతే మనం ఈజీగా తక్కువ బడ్జెట్తో అతి త్వరితగతిన ఎక్కడైతే మనం డెవలప్ చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు, సమయం కూడా కలిసి వస్తుంది అన్ని రకాలుగా అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ రోజున గత 5 సంవత్సరాలుగా మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ని పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు కమింగ్ 10 ఇయర్స్లో ఇది డెవలప్మెంట్ చేసి జరిగి తీరుతుంది అని చెప్పేసి డెఫినెట్గా అందరికీ ఆయన నోటి మాటలతో కాదండి చేతలతోనే చేసి చూపిస్తున్నారు. మనం అక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగింది ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలుసు. ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఐటీ సెజ్లు కావచ్చు, అలాగే ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, అలాగే ఏవైనా అదానీ సెంటర్స్, డేటా అదానీ సెంటర్స్ స్టార్టప్స్ కోసం ఇవన్నీ కూడా ఎంత త్వరితగతిన అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారో అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కావచ్చు, ప్రతి ఒక్క మనిషి కావచ్చు వాళ్ళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకొని ఒక విజన్ విశాఖ పేరుతో ఎందుకు ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మన సీఎం గారు చెప్తా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి కూర్చొని ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.